వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. నగరంలోని ప్రధాన నిమజ్జన కేంద్రాలైన హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఉస్మాన్ సాగర్, గండిపేటలతో పాటు ఇతర చెరువుల వద్ద వందలాది మంది పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు, సిఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిమజ్జన శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రాంతాలను నగర కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. సిపి సివి ఆనంద్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, హైడ్రా చీఫ్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాల్లో పర్యటించి మొత్తం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. నమస్కారం. ఈ రోజు అందరు కలిసి జాయింట్ రూట్ ఇన్స్పెక్షన్ ఏదైతే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తామో, బాలాపూర్ నుండి బయలుదేరి హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అందరు కూడా వారి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు అయితే ఉన్నాయో ఆఖరి రోజు నిమజ్జనం కార్యక్రమం గురించి ఏర్పాట్లు ఏవైతే చేయవలసి ఉందో అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేవా, ఇంకేమేమి ఉన్నాయి పనులు చేపట్టవలసినవి, అవన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ అందరు కలిసి ఈ ప్రారంభం చేసి ఇక్కడ బాలాపూర్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మక్కా మస్జిద్ దాటి చార్మినార్ దాటి మేము వెళ్తున్నాము. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు సుమారు 25,000 నుంచి 35,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారన్నారు సిపి సివి ఆనంద్. వీరిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన పోలీసులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన అదనపు బలగాలు, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి కేంద్ర బలగాలు కూడా ఉంటాయని సిపి సివి ఆనంద్ తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు సివి ఆనంద్. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్ల నుంచి ఉన్నతాధికారులు అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తామని అన్నారు. నిమజ్జనం గురించి ఇక్కడే కాదు, రాచకొండ మరియు సైబరాబాద్ ప్రాంతాల నుండి కూడా అనేక విగ్రహాలు, వాహనాలు అన్ని కూడా వస్తుంటాయి. సో ఇంటర్ కమిషనరేట్ కోఆర్డినేషన్ గురించి ఎన్నో ఏర్పాట్లు చేశాము. అక్కడి నుండి ఇక్కడ వచ్చే వాహనాలు, ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్లే విగ్రహాలు ఏవైతే ఉంటాయో దాని గురించి సమాచారం ఏ విధంగా మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది ఇప్పటికే ఇంటర్ కమిషనరేట్, ఇంట్రా కమిషనరేట్ మీటింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి డీసీపీ స్థాయిలో కూడా మీటింగ్స్ జరిగాయి. అదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా అనేక పనులు చేపట్టారు. నగరంలోని కొన్ని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు దగ్గరుండి చూసుకోనున్నారు. ఇప్పటికే ప్రతి నిమజ్జన స్థలం వద్ద గట్టి నిఘా ఉంచారు. సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థలను ఉపయోగించి అన్ని కార్యకలాపాలను రికార్డు చేస్తున్నారు. నిమజ్జన సమయంలో భక్తులు పాటించాల్సిన నిబంధనలపై పోలీసులు పలు సూచనలు చేశారు. హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ దాదాపు 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ఇతర ప్రాంతాల్లో మేము క్రేన్స్ ఇప్పటికే ఏర్పాటు చేసి రోజువారీగా వచ్చే విగ్రహాల నిమజ్జనం చేస్తా ఉన్నాం. సో దాని గురించి నైట్ షిఫ్ట్, ఈ డే షిఫ్ట్స్ అన్ని కూడా పెట్టి బయట నుండి దాదాపు 9,000 మంది సిబ్బంది ఇతర తెలంగాణ జిల్లాల నుండి ఇప్పటికే వచ్చేసారు. అదే కాకుండా మేము దాదాపు 20,000 మంది ఉన్నాము. సో 29,000 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితో ఈ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం.